హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. సో టుడే మనం డిస్కస్ చేసే కాన్సెప్ట్ ఏంటంటే లూప్ అండి. సో ఈ లూప్ రిలేటెడ్గా ఒక చిన్న ప్రోగ్రామ్ రాశాను. ఓకే, మనకి తక్కువ టైంలోనే ఎక్కువ నాలెడ్జ్ రావడానికి నేను ఆల్రెడీ ప్రోగ్రామ్ ఒకటి రాశాను. ఓకే, ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేద్దాం. సో ఎన్ అనే వేరియబుల్లో ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఎంటర్ ఎనీ వాల్యూ, నెక్స్ట్ కౌంటర్ ఈక్వల్ టు సమ్ జీరో అని ఇచ్చాను, రైట్, జీరో. వైల్ కౌంటర్ లెస్ దాన్ 5, నెక్స్ట్ ఎన్ ఈక్వల్ టు ఎన్ ప్లస్ 1, ప్రింట్ ఎన్, నెక్స్ట్ కౌంటర్ ఈక్వల్ టు కౌంటర్ ప్లస్ 1. ఒకసారి నేను ప్రోగ్రామ్ రన్ చేస్తాను, ఏం జరుగుతుందో చూడండి. సో 5 ఇక్కడ ఎలా 6 7 8 9 10. సో ఎలా వచ్చింది అని అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు యాక్చువల్గా నేను తీసుకున్న వాల్యూ ఇది. సో ఇది ఎందులో స్టోర్ అయింది, ఎన్లో స్టోర్ అయింది. వాల్యూ ఎంత, ఇంట్ 5. ఓకే, సో ఇక్కడ కౌంటర్, దీని ఇనిషియలైజేషన్ అంటారండి, ఇనిషియలైజేషన్. ఓకే, వైల్ లూప్ ఏంటంటే ఫస్ట్ ఇనిషియలైజేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అంటే లూప్ అనేది ఇటరేషన్ జరగాలి కదా, అది ఎక్కడి నుంచి జరగాలి అనేది ఈ ఇనిషియలైజేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వైల్ కౌంటర్ లెస్ దాన్ 5, కౌంటర్ లెస్ దాన్ 5. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అంటే ఇది కోడ్ ఒకవేళ కండిషన్ ట్రూ అయింది అనుకోండి, ఎన్నిసార్లు ట్రూ అయితే అన్నిసార్లు బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకసారి చూడండి. సో 0 లెస్ దాన్ 5 కండిషన్ ట్రూ. సో వెన్ కండిషన్ ట్రూ అవ్వగానే మనకి ఏమవుతుంది, ఎన్ వాల్యూ ఎంత 5, 5 ప్లస్ 1 ఎంత 6. సో దీన్ని మనం ఏం చేసాం, ప్రింట్ చేసాం. సో 6 అనేది ప్రింట్ అయింది. నెక్స్ట్ కౌంటర్ వాల్యూని ఏం చేసాం, ఇక్కడ ఇంక్రిమెంట్ చేసాం. సో కౌంటర్ ప్లస్ 1, కౌంటర్ ప్లస్ 1, 0 ప్లస్ 1 ఎంత 1. సో 1 లెస్ దాన్ 5, 1 లెస్ దాన్ 5 కండిషన్ ట్రూ. సో ఎప్పుడైతే కండిషన్ ట్రూ అయిందో ఇక్కడ ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఎన్ వాల్యూ ఎంత 6, 6 ప్లస్ 1 ఎంత 7. సో 7 ప్రింట్ చేసాం. సో వాల్యూ ఎంత వచ్చింది, 7 అనేది ప్రింట్ అయింది. నెక్స్ట్ వాల్యూని ఏం చేసాం, ఇంక్రిమెంట్ చేసాం. సో ఇప్పుడు 2 అయింది, 2 లెస్ దాన్ 5 కండిషన్ ట్రూ, అగైన్ ట్రూ. సో వాల్యూ ఎంత ఇక్కడ 7, 7 ప్లస్ 1 ఎంత 8, 8ని ఏం చేసాం, ప్రింట్ చేసాం. ఓకే, నెక్స్ట్ మళ్ళీ కౌంటర్ వాల్యూని ఇంక్రిమెంట్ చేసాం. సో ఇంక్రిమెంట్ చేస్తే ఇలా ఇక్కడ వరకు కౌంటర్ ఎప్పుడైతే మనకి 5 లెస్ దాన్ 5, 5 లెస్ దాన్ 5 కండిషన్ ఫాల్స్ అయింది కదా, ఫాల్స్ అవ్వగానే ఇక్కడ వరకు ప్రింట్ అయ్యి ఈ లూప్ అనేది టెర్మినేట్ అయిపోతుంది. సో ఇదండి లూప్. సో ఇటరేషన్. ఓకే, ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, ఇది ఇనిషియలైజేషన్, ఇది కండిషన్. ఓకే, ఇది కండిషన్, ఇది బ్లాక్ ఆఫ్ కోడ్ ఇటరేషన్స్. సో మీకు ఈ కండిషన్ లూప్ అనేది ఈ కండిషన్ అన్సాటిస్ఫైడ్ అయ్యేంత వరకు కూడా ఈ లూప్ అనేది ఏమవుతుందంటే అంటే ఇటరేషన్ జరుగుతూ ఉంటుంది. ఓకేనండి. నెక్స్ట్ ఇంకొక చిన్న కాన్సెప్ట్. ఓకేనా, కొన్ని పాసిబుల్ మిస్టేక్స్ ఉంటాయండి. ఏంటంటే ఒకసారి ఇక్కడ చూడండి, చాలామంది కౌంటర్ పెట్టకుండా రన్ చేస్తారు, కౌంటర్ పెట్టకుండా రన్ చేస్తారు. చూడండి, ఇన్వాలిడ్ సింటాక్స్. సో ఇది సింటాక్స్కి చాలా ఇంపార్టెంట్. కౌంటర్ లేకుండా ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో దీనికి తెలియదు. ఓకే, నెక్స్ట్ చాలామంది ఏం చేస్తారంటే కొంతమంది ఇది ఇస్తారు, ఇది ఇస్తారు, తర్వాత నెక్స్ట్ ఇది కౌంటర్ని ఇంక్రిమెంట్ చేయరు, కౌంటర్ని ఇంక్రిమెంట్ చేయరు. సో ఇది కూడా ఏంటంటే చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, కౌంటర్ ఏమంటాడు, సో సింటాక్స్, సో సింటాక్స్ ఇన్వాలిడ్. ఓకే, ఓకే, సో చాలామంది కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు. ఏది కౌంటర్ని రాయకుండా ఉంటాం. ఓకే, తర్వాత నెక్స్ట్ ఈ కౌంటర్ ఈక్వల్ టు 0 ఇంక్రిమెంట్ చేయకుండా ఉంటాం, ఈ కౌంటర్ 0ని రాయకుండా ఉంటాం, చేస్తుంటారు. కొన్ని అవి రాదనమాట, తీసుకోదు, ఆ ఇటరేషన్ ఎలా తీసుకోవాలనేది వైల్ లూప్కి అర్థం కాదు. తర్వాత నెక్స్ట్ మీకు ఒక చిన్న ప్రోగ్రామ్ ఒకటి చెప్తానండి. కౌంటర్ లెస్ దాన్, ఇక్కడ చూడండి, ఎన్. ఓకే, నెక్స్ట్ ఒకసారి చూద్దాం. ఓకే, కౌంటర్ ఈక్వల్ టు కౌంటర్ ప్లస్ 1, కౌంటర్ ప్లస్ 1, ఎంటర్ ప్రింట్ కౌంటర్. ఒకసారి చూద్దాం ఏం జరుగుతుంది, ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా. ఓకేలే, ఒకసారి చూడండి. సో ఈ ప్రోగ్రామ్ వచ్చేసి ఎన్ న్యాచురల్ నెంబర్స్ని ప్రింట్ చేయమంటాడు వైల్ లూప్ని యూజ్ చేసుకుంటూ. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ నేను ఇక్కడ తీసుకున్న మనకి 8 అంటే 1 to 8 వరకు మనకి ప్రింట్ అవ్వాలండి. సో దీన్ని న్యాచురల్ నెంబర్స్. సో ఇక్కడ మీరు చూడండి, ఇంట్ ఎన్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఎంటర్ ఎనీ వాల్యూ అన్నారు. సో ఇక్కడ మనకి మీరు అబ్జర్వ్ చేస్తే వాల్యూ ఏమి ఇచ్చాను, నేను 8 ఇచ్చాను. సో కౌంటర్ 0, 0 లెస్ దాన్ వాట్ ఈస్ ద వాల్యూ
8. సో ఎప్పుడైతే కండిషన్ ట్రూ అయిందో కౌంటర్ ఈక్వల్ టు కౌంటర్ ప్లస్ 1. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏంటి కౌంటర్ అంటే 0 ప్లస్ 1 అంటే ఎంత 1. సో ఈ కౌంటర్ ఏం చేసినాం మనం ప్రింట్ చేసినాం. సో 1 అనేది ప్రింట్ అయింది. నెక్స్ట్ మనకి ఇంక్రిమెంట్ వాల్యూ. ఓకే, సో ఇప్పుడు మనకి కౌంట్ అనేది 1 అయింది. సో 1 less than 8 కండిషన్ ట్రూ. 1 less than 8 కండిషన్ ట్రూ. సో మళ్ళీ అగైన్ ఇక్కడ చూడండి కౌంటర్ వాల్యూ ఎంత ఉంది 1 ప్లస్ 1 ఎంత 2. సో ఇది ప్రింట్ వాల్యూని ఏం చేసినా మనం ప్రింట్ చేసిన. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ మళ్ళీ అగైన్ కౌంటర్ వాల్యూ 2 అయింది కదా. సో నెక్స్ట్ 2 less than 8 కండిషన్ ట్రూ. సో 2 ప్లస్ 1 ఎంత 3. సో దాన్ని ఏం చేసినాం మనం ప్రింట్ చేసినాం. మళ్ళీ ఇప్పుడు కౌంటర్ వాల్యూ ఎంత 3 less than 8. సో కండిషన్ ట్రూ. సో 3 ప్లస్ 1 ఎంత 4. దాన్ని ఏం చేసినాం ప్రింట్ చేసినాం. సో 4. సో ఇలా అప్ టు 8 less than 8. సో 8 less than 8 అనగానే కండిషన్ ఏమైంది, సో ఫాల్స్ అయింది. సో ఈ లూప్ నుంచి మనం దట్ మీన్స్ ఈ కండిషన్ నుంచి ఇక్కడ నుంచి మనం టెర్మినేట్ అయిపోతుంది. సో ఆఫ్టర్ దట్ ఇక్కడ మనకి 1 to 8 అనేది వాల్యూస్ మనకి ప్రింట్ అవటం జరిగింది. ఓకేనండి. నెక్స్ట్ మనకి క్యూబ్స్ ఆఫ్ నెంబర్స్ అని చెప్పేసి ఒక చిన్న ప్రోగ్రామ్ ఒకటి ఉంది. క్యూబ్స్ ఆఫ్ నెంబర్స్. నేను ఒకసారి ప్రోగ్రామ్ రాస్తా, ఒకసారి చూడండి. ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఎంటర్ వాల్యూ. ఓకే, ఎంటర్ ఎనీ వాల్యూ. నేను ఇది మీకు అర్థమవటం కోసం రాస్తున్నాను అండి. నెక్స్ట్ నేను ఏంటంటే క్యూబ్ ఆఫ్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. క్యూబ్ ఆఫ్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. ఆ వేరియబుల్ వచ్చేసి 0, ఎందుకంటే మనకి క్యూబ్ చేయాలి కదా. సో అందుకే ఒకటి తీసుకున్నాం. తర్వాత కౌంటర్ ఈక్వల్ టు ఇనిషియల్గా మనకి ఆల్రెడీ మీకు తెలిసింది కౌంటర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో వైల్ కౌంటర్ లెస్ దాన్ నేను తీసుకునే వాల్యూ వచ్చేసి n ఇచ్చాను కదా. ఓకే, n ఎంటర్. సో కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 అంటే. సో ఇప్పుడు చూడండి క్యూబ్ ఆఫ్ ఈక్వల్ టు కౌంట్ ఇంటూ కౌంటర్ ఇంటూ కౌంటర్ ఎంటర్. ప్రింట్ క్యూబ్ ఆఫ్. ఒకసారి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ప్రాపర్గా రన్ అవుతుందో లేదో. ఒకసారి చూడండి. ఓకే రైట్. ఇక్కడ చూడండి నేను వాల్యూ ఎంత ఇచ్చాను 5 ఇచ్చాను. సో 5 వచ్చేసింది ఎందులో స్టోర్ అయింది, nలో స్టోర్ అయింది. ఇక్కడ నేను క్యూ ఆఫ్ అనే ఒక వేరియబుల్లో 0 ఇనిషియలైజేషన్ చేశాను. రైట్. సో ఎందుకంటే మనకి ఇక్కడ క్యూబ్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం. సో ఇక్కడ మనం క్యూబ్ ఆఫ్ అనేది 0 ఇనిషియల్గా తీసుకున్నాం. తర్వాత నెక్స్ట్ వైల్ లూప్కి ఇనిషియలైజేషన్ కావాలి కాబట్టి కౌంటర్ ఈక్వల్ టు 0. సో కౌంటర్ లెస్ దాన్ n. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి కౌంటర్ వాల్యూ ఎంత 0 లెస్ దాన్ వాట్ ఈస్ దట్ వాల్యూ 5. రైట్. కండిషన్ ట్రూ. సో కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఇక్కడ చూడండి కౌంటర్ వాల్యూ ఎంత, ఫస్ట్ ఆఫ్ ఆల్ కౌంటర్ వాల్యూ ఎంత ఇనిషియల్గా 0. రైట్. సో 0 ప్లస్ 1. సో కౌంటర్లో ఏముంది 1 ఉంది. ఈక్వల్ టు కౌంటర్ ఇంటూ కౌంటర్ అంటే 1 ఇంటూ 1. సో 1 క్యూబ్. సో ఆటోమేటికల్గా మనం ఇక్కడ ప్రింట్ చేసిన ఈ వాల్యూ ఏంటి క్యూబ్ ఆఫ్. ఓకే, 1 క్యూబ్ ఎంత 1. సో అగైన్ ఇక్కడ మనకి కౌంటర్ వాల్యూ ఎంత ఆల్రెడీ ఇంక్రిమెంట్ అయింది 1 కదా. సో నెక్స్ట్ కౌంటర్ 2 ఇంక్రిమెంట్ వాల్యూ. సో 2 less than 5 కండిషన్ ట్రూ. సో కౌంటర్ వాల్యూ ఎంత 2 ప్లస్ 1 3. రైట్. ఇక్కడ కౌంటర్ వాల్యూ ఎంత అంటే ఈ 3 వాల్యూ ఎందులో స్టోర్ అయింది కౌంటర్లో స్టోర్ అయింది. కౌంటర్ ఇంటూ కౌంటర్ అంటే 3 ఇంటూ 3. ఓకే. సారీ 2 కాదు కదా, కౌంటర్ వాల్యూ ఎంత 2. రైట్. ఎందుకనంటే కౌంటర్ వాల్యూ ఎంత ఉంది ఆల్మోస్ట్ అంత ఫస్ట్ 1 ప్లస్ 1 ఎంత 2. ఓకే, ఇక్కడ చూడండి 2
ఇంటూ 2 ఇంటూ 2. సో 2 ఇంటూ 2 ఇంటూ 2. సో 2 క్యూబ్. 2 క్యూబ్ అంటే వాల్యూ ఎంత? 8. సో ఇక్కడ మనం వాల్యూ క్యూబ్ ఆఫ్ ప్రింట్ చేస్తున్నాం కాబట్టి ఆ వాల్యూ ఏం స్టోర్ అయింది? 8 అనేది ప్రింట్ అయింది, రైట్? నెక్స్ట్ ఆఫ్టర్ దట్ సో ప్రింట్, ఇప్పుడు కౌంటర్ వాల్యూ ఎంత? 2, రైట్? సో 2 లెస్ దాన్ 5, కండిషన్ ట్రూవే కదా, కండిషన్ ట్రూ. సో నెక్స్ట్ కౌంటర్ వాల్యూ ఎంత ఇనిషియల్గా? 2. 2 ప్లస్ 1 ఎంత? 3. సో ఇక్కడ చూడండి 3 ఇంటూ 3 ఇంటూ 3, రైట్? 3 క్యూబ్. సో 3 3s are 9, 9 3s are 27. సో 27 విల్ బి, సో దాన్ని మన క్యూబ్ ఆఫ్లో ఉంది కాబట్టి దాన్ని ఏం చేసినా ప్రింట్ చేసిన. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ ఇక్కడ నెక్స్ట్ 3 వాల్యూ, 3 లెస్ దాన్ 5, కండిషన్ ట్రూ. 3 ప్లస్ 1 ఎంత? 4. సో 4 ఇంటూ 4 ఇంటూ 4, 4 4s are 16, 16 4s are 64. సో దీన్ని మనం ప్రింట్ చేసినాం. నెక్స్ట్ కౌంటర్ వాల్యూ ఎంత? 4. సో 4 లెస్ దాన్ 5, కండిషన్ ట్రూ. సో 4 ప్లస్ 1 ఎంత? 5, 5 ఇంటూ 5 ఇంటూ 5, సో 125. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 5 లెస్ దాన్ 5, కండిషన్ ఏమైంది? ఫాల్స్ అయింది. సో అప్పుడు మనకి లూప్ అనేది టెర్మినేట్ అవుతుంది. సో ఇది మనకి ప్రోగ్రామ్. ఓకే, సో దీన్నే మనకి క్యూబ్స్ ఆఫ్ నెంబర్స్ అని మిమ్మల్ని ఇంటర్వ్యూలో ఎప్పుడైనా క్వశ్చన్స్ అడుగుతాడు. తర్వాత నెక్స్ట్ మనం ఒక సాలిడ్ రెక్టాంగిల్ని ప్రింట్ చేద్దాం. సో సాలిడ్ రెక్టాంగిల్ ప్రింట్ చేయడానికి రో తీసుకున్నాను ఒకటి. రో ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఎంటర్ వాల్యూ. ఓకే, రో తీసుకుందాం. తర్వాత నెక్స్ట్ కాలం తీసుకుందాం. కాలం ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఎంటర్ ఎనీ వాల్యూ. ఓకే, నెక్స్ట్ ఒక కౌంట్ తీసుకుందాం. కౌంట్ ఈక్వల్ టు 0, కౌంట్ ఈక్వల్ టు 0, వైల్ కౌంట్ లెస్ దాన్ రో, కౌంట్ లెస్ దాన్ రో, ప్రింట్ స్టార్. ఓకే, ఇంటూ కాలం, నెక్స్ట్ కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్. సో ఇక్కడ ప్రాపర్గా వర్క్ అవుతుందో లేదో చూద్దాం. నేను రోస్ వచ్చేసి 5 తీసుకున్నాను, కాలమ్స్ వచ్చేసి 6 తీసుకున్నాను. చూడండి, రైట్? ఇక్కడ మీకు మీనింగ్ ఏంటంటే రోస్ 5, సో 1 2 3 4 5, రైట్? కాలమ్స్ 6, 1 2 3 4 5 6. ఓకే, సో ఇది ఎలా అవుతుంది చూడండి. ఆల్రెడీ కౌంటర్ అంటే ఇనిషియలైజేషన్ మీకు తెలుసు. ఓకే, ఇవి ఇన్పుట్స్. సో కౌంట్ 0 లెస్ దాన్ రో, రో వాల్యూ ఎంత ఇచ్చాము? 5, కండిషన్ ట్రూ అయింది. కండిషన్ ట్రూ అయితే ఇక్కడ ఏం లేదండి, మన స్ట్రింగ్ మల్టిప్లై అంటే మనకి ఏమంటారంటే రిపిటేషన్ జరగాలి. ఎన్ని టైమ్స్ జరగాలంటే కాలమ్స్ ఎన్ని ఉంటే అన్ని. ఓకే, ఇక్కడ చూడండి కౌంట్ 0 లెస్ దాన్ రో, కండిషన్ ట్రూ. సో 0 లెస్ దాన్ 5. ఓకే, సో స్టార్ ఇంటూ కాలం ఎన్ని ఇచ్చాం? 6. సో స్టార్ ఇంటూ 6, ఎందుకంటే మనకు ప్రాపర్గా ఇక్కడ ఇది ఇచ్చాం, స్పేస్ ఇచ్చాం కాబట్టి మీకు అంత ప్రాపర్గా రన్ అయింది. సో ఇప్పుడు మీరు చూడండి 5 6, ఇప్పుడు చూడండి గ్యాప్ లేదు. ఓకే, ఇక్కడ మీరు గ్యాప్ ఇస్తేనే దట్ మీన్స్ సమ్ స్పేస్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మీకు ప్రాపర్గా నీట్గా వచ్చింది. ఓకేనా? ఓకే, నెక్స్ట్ కౌంటర్ అంటే ఎవ్రీ టైం మనకి కౌంట్ ఏం చేస్తామంటే ఇంక్రిమెంట్ చేసుకుంటాం. ఇప్పుడు కౌంట్ వాల్యూ 0 ఉంది, నెక్స్ట్ 1 అవుతుంది, నెక్స్ట్ 2 అవుతుంది, ఎప్పటి వరకు? 5 లెస్ దాన్ 5 వరకు. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ. సో ఇది మీరు మనం రెక్టాంగిల్ కావాలంటే రెక్టాంగిల్, నెక్స్ట్ రైట్ యాంగిల్ కావాలంటే రైట్ యాంగిల్. ఓకే, మనం ఎలాగైనా చేసుకోవచ్చు. ఇది కాన్సెప్ట్. థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.